తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఈ రోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ సేమ్ టైం కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ అయితే చేయడం జరిగింది. 15th సెప్టెంబర్ 2025 నుంచి 18th సెప్టెంబర్ 2025 వరకు సీట్ అలాట్ అయిన కాలేజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో కాలేజ్లో రిపోర్టింగ్ సబ్మిట్ చేయడానికి మనకి ఇచ్చిన స్కెడ్యూల్ అయితే. అండ్ మీరు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని తెలుసుకోవడం కోసం అయితే సో ఇక్కడ క్యాండిడేట్లు అలాట్మెంట్ లాగిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క ర్యాంక్ యాడ్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సీట్ అలాట్ కాకపోతే నాట్ అలాట్ అనేది రావడం జరుగుతుంది. నాట్ అలాట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. దానికోసం అయితే వెయిట్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీ ఇన్ఫర్మేషన్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ అయితే సో పేమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయని క్యాండిడేట్స్ అయితే ఫుల్ అమౌంట్ పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారా లేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి లోయర్ అనేది వస్తుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఇక్కడ కనుక లోయర్ అని వచ్చినట్టయితే సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్టుగా కన్సిడర్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది, ఏ గ్రూప్లో రావడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్కి వచ్చే డౌట్ ఏంటి అంటే సో ఇక్కడ అమౌంట్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు మనకు 24,000 అయితే రూపీస్ చూపిస్తుంది. 24,000 అనేది ఫర్ ఇయర్కి మీరు బీఈడీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్కి 24,000, సెకండ్ ఇయర్ 24,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు స్కాలర్షిప్ కనుక రాకపోతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు సంబంధించిన ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఇఫ్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఫుల్ రీఎంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా ఫుల్ రీఎంబర్స్మెంట్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి పింక్ కలర్లో జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా సో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే మనకు అప్ టు 13,500 రూపీస్ అనేది రీఎంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. అది పోను రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా మనకు సో 10,600 అని చూపిస్తుంది. బేస్డ్ అని మీ యొక్క కాలేజ్ ఫీని బట్టి కాలేజ్ ఫీ 24,000 ఉంటే 13,500 డిడక్ట్ చేసి రిమైనింగ్ పే చేయాలి. ఒకవేళ 28, 29 సంథింగ్ ఉంటే ఇంకా మీరు పే చేయాల్సిన అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి బేస్డ్ అని కేటగిరీని బట్టి అక్కడ అమౌంట్ ఏదో వచ్చిందో అది పే చేయాలి. ఇఫ్ ఇక్కడ ఇన్కమ్లో లోయర్ అని కాకుండా హయ్యర్ అని ఉన్నట్టయితే సో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే.